హలో ఫ్రెండ్స్, విలేజ్ బార్బీ విత్ డయానా డాల్కి స్వాగతం. ఇక్కడ మినీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంది. ఇంతలో జున్ను సైకిల్ మీద చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. జున్ను ఏం చెప్పడానికి వస్తున్నాడో చూసేద్దామా? అయ్యయ్యో జున్ను, స్లోగా రా, పడిపోతావు కింద. అయినా ఎందుకు అంత ఫాస్ట్గా సైకిల్ తొక్కుంటూ వచ్చేస్తున్నావు నువ్వు? జున్ను సైకిల్ దిగి, అమ్మా నేను చెప్పేది మీరు అస్సలు నమ్మరు. మినీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ హోలీ ఆడారు కదా, నన్ను తీసుకువెళ్ళి కలర్ టబ్లో వేసేశారు. నేను మొత్తం తడిచిపోయాను. మీరు కనుక వాళ్ళని చూస్తే అస్సలు నమ్మరు. ఒళ్ళంతా కలర్సే అమ్మా, అందులో వైట్ ఫ్రాక్ వేసుకుని ఉన్నారు కదా. నేనన్నా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయింది. వాళ్ళ డ్రెస్సులు ఎంత ఉతికినా కూడా మళ్ళీ ఆ వైట్ కలర్కి రానే రావు. నువ్వు ఖచ్చితంగా మినీని పనిష్ చేయాలమ్మా అని అంటూ జున్ను బాగా మినీ మీద చాడీలు చెప్తూ ఉంటాడు. అయినా జున్ను, హోలీ అంటేనే కలర్స్తో ఆడుకోవడం కదా నాన్న. డ్రెస్సుకి కలర్ అంటితే ఏమవుతుంది? ఏమీ కాదు కదా. కాదు కాదు, అసలు ఈ పిల్లల్ని హోలీ రోజు బయటికే పంపించకూడదు. హోలీ రోజు వేసి పంపించిన డ్రెస్ మళ్ళీ వేసుకోవడానికి పనికే రాకుండా చేస్తున్నారు. కలర్స్ అన్నీ పూసుకొని ఫ్రాక్ అంతా ఆగం చేస్తున్నారు. ఇవాళ ఇంటికి రాని ఎల్సా పని చెప్తాను. అవునవును, మా సిరి కూడా వైట్ ఫ్రాకే వేసుకువెళ్ళింది. రాని తన పని చెప్తాను అని అంటూ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా విన్న మినీ వాళ్ళ నాన్న, అయ్య బాబోయ్, పిల్లలకి ఈ విషయం ముందే చెప్పాలి నేను, లేదంటే ఇవాళ పిల్లలు ఖచ్చితంగా వీళ్ళ చేతుల్లో లడ్డూలు తినేస్తారు. దెబ్బలు గట్టిగానే పడేటట్లున్నాయి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. జున్ను మాత్రం చాలా ప్రిపేర్డ్గా, ఇదిగో అమ్మా ఈ కర్రను తీసుకో. మినీ డ్రెస్ కనుక వైట్గా లేకపోతే మంచిగా లేకపోతే ఈ కర్రతో తనని కొట్టు అని కర్ర ఇస్తూ ఉంటాడు. జున్ను, నువ్వెప్పుడు మినీని దెబ్బలు తన్నియాలనే చూస్తూ ఉంటావు. అయినా ఏమీ కాదులే, ఆ కర్రతో ఏమీ అవసరం ఉండదు. ఆహాహా, లేదు లేదు లేదు, ఇలా ఇవ్వు జున్ను, నువ్వు మంచి పని చేసావు. ఆ కర్ర ఇలా ఇవ్వు, దాంతో మాకు అవసరం ఉంది అని అంటూ కర్రను తీసుకుంటారు. నన్ను అందరూ కలిసి టబ్బులో పడేస్తారా? ఇప్పుడు చూడండి, మీ అందరికీ ఇవాళ బాగా దెబ్బలు. పిల్లలందరూ కూడా హ్యాపీగా ఇంటికి వస్తూ ఉంటారు. ఇవాళ మనం చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. అవునవును, హోలీ అంటే ఆ మాత్రం ఎంజాయ్ చేయాలి కదా. మన డ్రెస్సులైతే మొత్తం కలర్తోనే నిండిపోయాయి. కలర్స్ కలర్స్ కలర్స్. అయ్యయ్యో, ఆగండి ఆగండి పిల్లలు. ఏంటి నాన్న అంత కంగారు పడుతున్నారు? అయ్యో మినీ, మీ అమ్మ వాళ్ళంతా బాగా బాతాకాని వేశారు, మీకోసమే చూస్తున్నారు. మీ బట్టలన్నీ ఇలా రంగురంగులైపోయాయని వాళ్ళు బాగా కోపంగా ఉన్నారు. సో మీరంతా వాళ్ళకి పెద్ద షాక్ ఇచ్చేలాగా మనం ఒక మ్యాజిక్ చేద్దామా అని చెప్పి అంటాడు. మ్యాజికా? ఓ, నాకు చాలా ఇష్టం మ్యాజిక్ అంటే. ఏం చేద్దాం నాన్న? మీరంతా ఈ రంగు బట్టల్లో కాకుండా మామూలు బట్టల్లో వెళ్దురు గాని, అప్పుడు మిమ్మల్ని చూసి మీ అమ్మ వాళ్ళు కొట్టరు. కానీ అంకుల్, మా దగ్గర ఇప్పుడు నార్మల్ డ్రెస్ లేదు కదా. ఇప్పుడు డ్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా చూడండి, నేను దానికి ముందే ప్లాన్ చేశాను అని అంటూ మినీ వాళ్ళ నాన్న పిల్లల డ్రెస్సులన్నీ తీసుకొస్తాడు. ఇవిగోండి పిల్లలు, మీ డ్రెస్సెస్ త్వరగా మార్చుకోండి అని అంటూ పిల్లల్ని పక్కకి తీసుకువెళ్తాడు. పదండి పదండి, సైలెంట్గా పదండి, అమ్మ వాళ్ళకి కనిపించకుండా పక్కగా వెళ్ళిపోదాం ఇంట్లోకి. రెడీ, 3, 2, 1. వావ్ పిల్లలు, ఇప్పుడు పదండి, మీ అమ్మ వాళ్ళందరికీ షాక్ ఇద్దాం మన మ్యాజిక్ ట్రిక్తో. అప్పటికే పిల్లల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ అమ్మలందరూ చాలా కోప్పడుతూ ఉంటారు. ఈ పిల్లలు చూడండి, ఇంకా రానే లేదు, ఎంతసేపు ఆడుతున్నారో ఏమో. అసలు ఆ హోలీ బట్టలు ఇంకా పనికొస్తాయా? అవి నెక్స్ట్ ఇయర్ కూడా పనికిరావు. ఇంతలో పిల్లలందరూ అక్కడికి వచ్చేస్తారు. హాయ్ అమ్మా, మాకోసం
కోసమే చూస్తున్నారా? అరే వా మినీ, నువ్వు చాలా క్లీన్గా ఉన్నావు. కానీ మీరంతా బాగా డ్రెస్సులు పాడు చేసుకున్నారని చెప్పాడు. ఎవరది చెప్పింది ఆంటీ? మేము చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నాం. మేము మంచిగా ఆడుకున్నాం. జున్ను కూడా వాళ్ళందరినీ చూసి దొంగ మినీ, దీన్ని ఎప్పుడు ఇరికిద్దామని చూసినా సరే ఇది నన్నే ఇరికిస్తుంది. పొట్టిదే అయినా గట్టిది, ఎన్ని తెలివితేటలు దీనికి. సైలెంట్గా వెళ్ళి డ్రెస్సులు మార్చేసుకొని వచ్చారు. ఇప్పుడు అమ్మ నన్ను ఏం చేస్తుందో. చూసావా జున్ను, మినీ చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. వాళ్ళు నార్మల్గా ఆడుకున్నారు, హోలీ ఏమీ ఆడలేదు. నువ్వెప్పుడు మినీ మీద పిత్రీలు చెప్తూనే ఉంటావు. అయితే ఇప్పుడు ఈ కర్రతో జున్నునే కొట్టాలన్నమాట. ఏం జున్ను, ఏమంటావ్? అయ్య బాబోయ్, మళ్ళీ దెబ్బలా, నా వల్ల కాదు అని చెప్పి జున్ను పారిపోతాడు. మనతోనే పెట్టుకుంటాడా? ఇప్పుడు చూడు జున్ను పరిస్థితి ఏమైందో. అవునవును, జున్నుకి మనం ఎప్పుడు టిట్ ఫర్ టాట్ ఇవ్వాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.